తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు. అలా ఎందుకంటారా అని చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదనమాట. ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. గారెలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. అలాగే మహాభారతం కూడా ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. అందుకనే ఆ సామెత అలా అన్నారనమాట. మన ఇంటికి కూడా చుట్టాలు ఎవరైనా వచ్చారంటే గారెలు వండుదామా, చికెన్ కూర వండుదామా, మటన్ కూర వండుదామా అని అంటారనమాట. గారెలకి అంత స్పెషాలిటీ ఉందనమాట. ఇవైతే బొబ్బర్ల గారెలు. ఇవి ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక రోజు నైట్ బొబ్బర్లు నానపెట్టుకోవాలి. అవి రుబ్బుకునేటప్పుడే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, కరివేపాకు, తోటకూర, మీకు కావాల్సిన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. చాలా మందికి ఆకుకూరలు ఇష్టం ఉండవు కదా, ఈ రకంగా అయితే వేసుకోవచ్చు. చాలా మంది మేము ఆకుకూరలు తినము అనుకున్న వాళ్ళు ఇలా అయితే వేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట గారెలు. అలా ఒక్కోటి అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా మనం గారెలు వేసుకునేటప్పుడు నానబెట్టిన మెంతులు 1 స్పూన్ అయితే వేసుకుంటే మనకి డైజెషన్ బాగుంటుంది. గారెలు ఎప్పుడైనా నూనెలో వేయించేటప్పుడు హైలో పెట్టుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకుంటే గారెలని క్రిస్పీగా ఎర్రగా కాలుతాయి అనమాట. మటన్ గారెలు కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. మేము మటన్లో తింటాము, చాలా బాగుంటాయి. చికెన్ కూరలు కూడా చాలా బాగుంటాయి అనమాట గారెలు. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.